Date: the 19th of April 2026. Place: Coffee World, Arrival Wing, Sydney Airport. రవిని కాఫీ వరల్డ్ దగ్గర దింపి క్లయింట్కి టేబుల్ నంబర్ మెసేజ్ చేశాను. వాళ్లు వచ్చాక కాల్ చెయ్యి, నేను వచ్చి జాయిన్ అవుతా అని చెప్పి బయట ఉన్న ప్రీమియం పార్కింగ్ పక్కనున్న స్మోకింగ్ జోన్కి వెళ్లాడు అతని స్నేహితుడు హరి. ఇంతలో వెయిటర్ వచ్చి, సార్, వెల్కమ్ టు కాఫీ వరల్డ్ అని చెప్పి మెనూను టేబుల్ మీద పెట్టి రిజర్వుడ్ అనే బోర్డును తీసుకుని వెళ్ళిపోయాడు. రవి ఫోన్ తీసుకుని ఇయర్పాడ్స్ చెవిలో పెట్టుకుని హే సిరి, ప్లే మై ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పి మ్యూజిక్ వింటూ క్లయింట్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. రవి సిడ్నీకి వచ్చి సరిగ్గా 1 సంవత్సరమైంది. సంవత్సరం తర్వాత మళ్లీ అదే కాఫీ వరల్డ్కి వచ్చాడు. తన సిడ్నీ జర్నీ మొదలైన చోటే తన కంపెనీ జర్నీ కూడా మొదలవ్వాలి అని కావాలి అని అక్కడే మీటింగ్కి ఏర్పాట్లు చేశాడు క్లయింట్ని రిక్వెస్ట్ చేసి మరి. సరిగ్గా సంవత్సరం క్రితం ఏప్రిల్ 19, 2025న సిడ్నీలో మొదటిసారి తాగిన కాఫీ కూడా ఇక్కడిదే. అంతేకాదు, సారికను మొదటిసారి చూసింది కూడా ఇదే చోటు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడొక ప్రత్యేకమైన పరిమళం వచ్చేది. ఇప్పుడు అదే పరిమళం. రవికి పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. సారిక 5 సంవత్సరాలుగా సిడ్నీలో ఉంటుంది. ఆ రోజు ఇండియా నుంచి వస్తున్న తన ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి సిడ్నీ ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఆ రోజే సారిక, రవిల స్నేహం మొదలైంది ఒక వింతైన సంఘటనతో. ఆ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో రవికే తెలియదు. కాని సారికకి మాత్రం రవి ఒక పరిచయం ఉన్న వ్యక్తి మాత్రమే. అలా రోజులు నెలలు గడిచిపోయాయి. Date: the 31st of December 2025. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా హార్బర్ బ్రిడ్జ్ దగ్గర జరిగే ఫైర్వర్క్స్ కోసం రవి టికెట్లు బుక్ చేశాడు. సారిక ఫ్లాట్ ముందు కార్ పార్క్ చేసి ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. కార్ బ్యాక్ సీట్లో వూల్వర్త్స్ షాపింగ్ బ్యాగ్, ఒక కోల్డ్ క్యారింగ్ కేస్, అలాగే చిన్న గిఫ్ట్ బాక్స్ ఉన్నాయి. అవి చూసిన సారిక, అబ్బో, చాలా బాగా ప్లాన్ చేసినట్టున్నావు. న్యూ ఇయర్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చావు. అక్కడ ఎవరైనా ఆస్ట్రేలియన్ సిటిజన్ దొరికితే ప్రపోజ్ చేయి, నువ్వు ఈజీగా ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అని ఆట పట్టించింది. రవి నవ్వుతూ, నాకు అంత ఆశలేదులే, ముందు సీట్ బెల్ట్ పెట్టుకో, లేకపోతే అనవసరంగా నాకు ఫైన్ పడుతుంది. అసలే ఈ 3 రోజులు డబుల్ డీమెరిట్స్ అంటున్నారు అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత సారిక, సరే, ఇప్పుడు డైరెక్ట్గా బ్లూస్ పాయింట్కా లేక మధ్యలో ఎక్కడైనా తిరిగి వెళ్దామా అని అడిగింది. లేదు, డైరెక్ట్గా వెళ్దాం. ఈరోజు ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బ్లూస్ పాయింట్ రోడ్లో కార్లు కూడా అనుమతించరు. ముందుగా నార్త్ సిడ్నీలో ఇన్ఫోసిస్ ఆఫీస్ దగ్గర కార్ పార్క్ చేసి అక్కడ్నుంచి నడిచి వెళ్ళాలి అన్నాడు. అబ్బో, బానే ప్లాన్ చేశావ్. సరే, ఈరోజు నువ్వు ప్రపోజ్ చేయబోయే అమ్మాయి ఏ దేశపు మహారాణి అని మళ్లీ ఆట పట్టించింది. కొంచెంసేపు ఆగు, నీకే తెలుస్తుంది అని చెప్పాడు రవి. అయితే ఆ గిఫ్ట్ కూడా ప్రపోజ్ చేయడానికే అనమాట. సరే, ఫైర్వర్క్స్ అయ్యాక నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి అనుకుంటా. నువ్వు ఆ మహారాణి సేవలో నన్ను మర్చిపోతావేమో అని తనదైన వెటకారంతో చెప్పింది. అలా మాట్లాడుతూ ఇద్దరూ నార్త్ సిడ్నీకి చేరుకున్నారు. ప్లాన్ ప్రకారం ఆఫీస్లో కార్ పార్క్ చేసి నడుచుకుంటూ బ్లూస్ పాయింట్కి వెళ్లారు. అప్పటికే మధ్యాహ్నం 1 అయింది. ఇప్పుడు చూడు, ఇంత ఎర్లీగా వచ్చాం. ఇప్పుడు రాత్రి వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. అంతసేపు ఈ ఎండలో ఉండటం నా వల్ల కాదు అని విసుగ్గా అంది. నాకు తెలుసుగా, ఈ మహారాణి ఎండలో ఉండలేదు అని. అంతసేపు వెయిట్ చేయడం కూడా కష్టం. కాని బెస్ట్ వ్యూ కావాలంటే అంతమాత్రం కష్టపడాలి అన్నాడు. ఓహ్, అవునా? అయినా నాకు ఈ మహారాణి పేరు ఎందుకులే, రేపటినుంచి ఆ పేరుకు అసలు అర్హురాలు వస్తుంది కదా అని నవ్వుతూ చెప్పింది. సర్లే, అక్కడికి వెళదాంరా అని ఒక చోటు చూపించాడు రవి. అక్కడినుంచి ఫైర్వర్క్స్ చాలా బాగా కనిపిస్తాయి. అతను లగేజ్ బ్యాగ్ నుంచి ఫ్లోర్ మ్యాట్, ఫోల్డబుల్ టెంట్, సోలార్ ఫ్యాన్ తీశాడు. ఏదో మేజిషియన్లా. అన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా దయచేయండి మహారాణి అంటూ టెంట్లోకి స్వాగతించాడు. ఆ క్షణంలో ప్రపంచంలో ఉన్న ఏ రాజమహల్ ఆ చిన్న టెంట్కి సాటి అనిపించలేదు రవికి. తాను కట్టిన ఆ చిన్న ప్రేమ మహల్లోకి సారిక అడుగుపెడుతుంటే ఆ క్షణాన్ని రవి తన హృదయంపు ప్రాసెసర్తో, మైండ్ అనే స్టోరేజ్లో, కళ్ళు అనే లెన్స్తో కన్ను రెప్ప వేయకుండా పదిలంగా శాశ్వతంగా దాచుకున్నాడు. ఎక్కడో చదివినట్టు అది మొత్తం తన 7 నిమిషాల వీడియోగా మైండ్లో సేవ్ చేసుకున్నాడు. ఫైర్వర్క్స్కి ఇంకా చాలా టైం ఉండటంతో ఇద్దరి మధ్య సంభాషణలు పెరిగాయి. ఒకరి గురించి ఒకరు ఇంకా బాగా తెలుసుకుంటూ చిన్న చిన్న ఆటలు ఆడుతూ సమయం గడిపారు. రవి ఇటీవల ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒక ఫన్నీ గేమ్ను సారిక ముందు ప్రదర్శించాడు. ఆ గేమ్లో మొదట తాను కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. వాటికి సమాధానాలు తాను గెస్ చేసి తనకి చెప్తాడు. మొదట ఆమె ఆశ్చర్యపోయినా
తరువాత దాని వెనుక ఉన్న సిల్లీ ట్రిక్ అర్థమయ్యాక తను ఇచ్చిన ఆ చూపును రవి ఎప్పటికీ మర్చిపోలేడు. కొంతసేపటికి సారిక, ఇంత చెత్త గేమ్ ఆడిన తర్వాత ఏదైనా చల్లగా పడకపోతే నా బుర్ర వేడెక్కి గతం మర్చిపోయే ప్రమాదముంది అని ఇండైరెక్ట్గా ఐస్క్రీం కావాలని చెప్పింది. సరే, నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తా అని రవి స్టాల్స్ వైపు వెళ్లాడు. ఐస్క్రీం బండి దగ్గర లైన్ ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న ఐస్ అండ్ స్పైసీ అనే ఇండియన్ స్టాల్ నుంచి రెడ్ వెల్వెట్ కేక్ ఒక పీస్ తీసుకుని వచ్చాడు. ఆ కేక్ చూసిన సారిక అనుకున్నా, ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసినా నేను ఏ ఫ్లేవర్ ఇష్టపడతానో కూడా తెలీదు నీకు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు నీకు ఇప్పటివరకు ఏ అమ్మాయి పడలేదో. ఇంత తెలివితేటలతో ఆ మహారాణి ఎలా భరిస్తుందో అని మళ్లీ వెటకారంగా అంది. ఆ గిఫ్ట్లో ఏముంది? ఏదైనా సబ్బు, షాంపూ బాటిల్ పెట్టావా? అలాంటివి ఇవ్వాలని అనుకుంటే మానేయ్. కనీసం ఆ అమ్మాయి చేతిలో తిట్లు తినకుండా ఉంటావ్ అని నవ్వింది. రవి బిక్కమొహం పెట్టి, అంతేమీ కాదు, ఆ గిఫ్ట్ ఆమెకి బాగా నచ్చుతుంది అన్నాడు. సరే, ఈ కేక్ నువ్వే తిను, నేను వెళ్ళి రీల్స్ తీసుకుంటా. ఇంతసేపు అయినా ఒక్క రీల్ కూడా పోస్ట్ చేయకపోతే నా ఫాలోవర్స్ నేను మిస్సయ్యానని కేసు వేస్తారు అని తన 25 ఫాలోవర్స్ మీద ప్రేమ చూపించింది. వెళ్ళు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ఫోన్ మార్చమని? లేక నీ ఫాలోయర్స్లో ఎవరైనా నీకు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ గిఫ్ట్గా ఇస్తారేమో ఈ న్యూ ఇయర్కి. ఆ డబ్బా ఫోన్లో తీసిన వీడియోలు నేను తప్ప ఎవ్వరూ చూడరు అన్నాడు రవి. నాకు ఉన్న వీడియోగ్రఫీ టాలెంట్కి ఈ ఫోన్ ఎక్కువ అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక ఎంతో ఆశతో తెచ్చిన కేక్ను డస్ట్బిన్లో వేసి రాత్రి తనకు ఎలా ప్రపోజ్ చేయాలో రిహార్సల్ చేసుకుంటూ కూర్చున్నాడు రవి. చివరికి రవి ఎంతగానో ఎదురుచూసిన సమయం వచ్చింది. న్యూ ఇయర్ కౌంట్డౌన్ మొదలైంది. ఫైర్వర్క్స్ మొదలయ్యాయి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్, సిడ్నీ 2026. ఆ వెలుగుల్లో సారిక ముఖం ఇంకా అందంగా మెరిసిపోయింది. రవి వెనుక దాచిన గిఫ్ట్ తీసి ఆమె ముందు పెట్టి, ఐ లవ్ యూ సారికా. ఇన్ని రోజులు నా హృదయ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణివి నువ్వే. ఇకపై ఆ సామ్రాజ్యాన్ని కాపాడాల్సింది కూడా నువ్వే అని అన్నాడు. ఆ మాటలు సారికను ఇబ్బంది పెట్టాయి. ఒక్కసారిగా ఆమె కోపంగా, నువ్వు అందరిలానే అని అర్థమైంది. ఒక అమ్మాయి ఎవరితో అయినా కొంచెం ఎక్కువ మాట్లాడితే అది ప్రేమేనా? ఇంతకాలం ఈ ఉద్దేశంతోనే నాతో స్నేహం చేశావా అని అంది. కోపంలో చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్సును రవిమీదకు విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడినుంచి వెళ్ళిపోయింది. గత జ్ఞాపకాలలో మునిగిపోయిన రవి, నువ్వా అన్న స్వరం వినగానే వర్తమానంలోకి వచ్చాడు. అప్పుడు అతనికి అర్థమైంది. ఇంతసేపు తనకు అనిపించిన ఆ పరిమళం సారిక ఆ దగ్గరలో ఉండటం వల్లేనని. నువ్వా సారికా? సారీ, నువ్వు వస్తావని నాకు తెలియదు. ఇండియా నుంచి వస్తున్నా మా క్లయింట్ని కలవడానికి వచ్చాం. నువ్వొస్తున్నావని ముందే తెలిసి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాణ్ణి కాదు. మళ్లీ నా ముఖం నీకు చూపించినందుకు సారీ అన్నాడు. అంటూ చేతిలో ఉన్న స్టిక్ను ఓపెన్ చేసి, హే సిరి, కాల్ హరి అని చెప్పి టేబుల్ మీద ఫోన్ కోసం వెతుకుతున్నాడు. రవి అలా ఎందుకు చేస్తున్నాడో సారికకి అర్థం కాలేదు. ఇంతలో హరి అక్కడికి వచ్చాడు. సారికను చూసి, హాయ్ సారికా, మిమ్మల్ని మళ్లీ ఇలా కలుస్తాను అని అనుకోలేదు అని అన్నాడు. వెంటనే రవి, హరి, నేను ఇక్కడ ఉండటం వల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు. వాళ్ళిబ్బంది పడితే నేను తట్టుకోలేను. మనం కలవాల్సిన క్లయింట్కి మీటింగ్ క్యాన్సెల్ అని చెప్పు అన్నాడు. హరి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ, ఇంతకాలం తరువాత మనల్ని నమ్మివచ్చిన మొదటి పెద్ద డీలిది. దీనివల్ల మన కంపెనీ లాభాల్లోకి వెళ్తుంది. ఇప్పటివరకు చేసిన అప్పులు అన్నీ తీరిపోతాయి అన్నాడు. రవి నెమ్మదిగా, నువ్వు చెప్పింది కరెక్ట్, కానీ నా ముఖం చూపించి తనను ఇబ్బంది పెట్టి సంపాదించిన డబ్బుతో నేను సంతోషంగా ఉండలేను. అప్పులు ఈరోజు కాకపోతే ఇంకొన్ని రోజుల తర్వాతైనా తీరిపోతాయి. ఆ రోజు తనకి ప్రపోజ్ చేసి తనని బాధపెట్టి ఇన్ని రోజులు నేననుభవించిన మానసిక క్షోభ చాలు. ఇంకా తెలిసి తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టంలేదు. ప్లీజ్ ఇక్కడినుంచి వెళ్ళిపోదాం అన్నాడు. సరే వెళ్దాం అని హరిరవిని ఎగ్జిట్ వైపు తీసుకెళుతూ సారికకి అక్కడే ఉండమని సైగ చేశాడు. రవిని కార్లో కూర్చోబెట్టి, నా ఫోన్ అక్కడే మర్చిపోయాను, తీసుకుని వస్తా అని చెప్పి మళ్లీ సారిక దగ్గరకు వచ్చాడు. తిరిగి వచ్చిన హరిని చూసి, హరి, రవికి ఏమైంది అని అడిగింది వణుకుతున్న గొంతుతో. హరి కాసేపు నిశ్శబ్దంగా నిలబడి, ముందుగా నీకు థాంక్స్ చెప్పాలి సారిక. ఎందుకంటే నీవల్లే నాకు రవిలాంటి వ్యక్తి స్నేహితుడిగా దొరికాడు. ఆ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి నేను కూడా అక్కడే ఉన్నాను. మీ టెంట్ పక్కనే ఉన్నాను. మిమ్మల్ని చూసి మొదట కొత్తగా పెళ్లైన జంట అనుకున్నాను. తరువాత రవి ప్రపోజ్ చేయటం చూసి
మీరు భార్యాభర్తలు కాదని అర్థమైంది. సారీ, నేను అలా మీ గురించి అనుకున్నందుకు. రవి ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు విసిరేసిన ఆ గిఫ్ట్ అతని కంటికి తగిలింది. అతను నొప్పితో అరుస్తుంటే నేనే ఎమర్జెన్సీ సర్వీస్కు కాల్ చేశాను. వాళ్లే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను కూడా అతనితో వెళ్లాను. ఆ గిఫ్ట్ గట్టిగా తగలడంతో అతని ఒక కన్ను చూపు పోయింది అని డాక్టర్లు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది రెండో కన్ను చూపు కూడా పోయింది అని. బహుశా అతని హృదయం, మైండ్ ముందే నిర్ణయించుకుని ఉండొచ్చు. ఆ కళ్లతో చూసే చివరి వ్యక్తి నువ్వే కావాలని. మన మనసు మరియు ఆలోచనలు మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయని అంటారుగా. డాక్టర్లకు అర్థం కాలేదు రెండో కన్నుకి ఏమైందో. అప్పటినుంచి నేను రవితోనే ఉంటున్నాను. కాని అతని మనసులో ఉన్నది మాత్రం ఎప్పుడూ నువ్వే. ఏదో ఒక పనిలో పడితే జరిగినది మర్చిపోతాడని అనుకున్నాను. అందుకే ఇద్దరం కలిసి ఈ కంపెనీ స్టార్ట్ చేశాం. ఇది మా మొదటి పెద్ద డీల్. ఈ మీటింగ్ జరిగి ఉంటే మేము చేసిన అప్పులన్నీ తీరిపోయేవి. కాని అన్నీ అనుకున్నట్టే జరిగిపోతే దేవుడి ఆటలో కిక్కేముంటుంది అన్నాడు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రవి, హరి తిరిగి వెళ్తుండగా క్లయింట్ నుంచి ఒక మెయిలొచ్చింది. డీల్కి మేము ఓకే అని. ఏమీ జరిగి ఉంటుందో అని ఆలోచనతో సిగ్నల్ జంప్ చేశాడు హరి. సిగ్నల్ జంప్ చేసినందుకు $300 ఆస్ట్రేలియన్ ఫైన్ పడిందని అని ఇంకో మెయిల్. AJ,